తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఒక మాట చెప్పడం జరిగింది. చలాన్ విషయంలో చలాన్ డైరెక్ట్ అకౌంట్ నుంచి కట్ చేసుకుంటామని చెప్పడం జరిగింది. అంటే ఎలా చూడొచ్చు ఈ విషయాన్ని? అది కరెక్ట్ కాదు. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదు. పాసిబుల్ అయితే అసలు పని కాదు, అదే పని. అలా చేస్తే ప్రజలు తిరగబడి ప్రభుత్వం పడిపోయే అవకాశం కూడా వస్తుంది. ఎందుకంటే చలానాల విషయంలో ఓకే, చలానాలు విధిస్తున్నారు, అది ఏదో రకంగా కట్టుకుంటున్నారు ప్రజలు. కానీ డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ చేసి తీసేసుకుంటామంటే ఇంకా మనకి ప్రైవసీ ఉంటుంది. మన బ్యాంక్ అకౌంట్ మీద మనకే పట్టు లేకుంటే ఇష్టానుసారంగా చలానా వేసేసి అది సక్ర మార్గం దాకా కాకుండా వక్ర మార్గంలో వెళ్ళిందనుకో చాలా కష్టాలు పడవలసి వస్తుంది. కాబట్టి ఆ ప్రయత్నం చేయకూడదు. ఆ ప్రయత్నం చేస్తే ప్రభుత్వానికి ఇబ్బంది. ఎందుకంటే నీవెవరా బాబు, నీకేముంది హక్కు? నీకేముంది హక్కు? నీకేమో ఇప్పుడు నీకు గెలిపించుకున్నారు. నువ్వు 2 సంవత్సరాలు ఉంటావు, 3 సంవత్సరాలు ఉంటావు, 5 సంవత్సరాలు ఉంటావు, మనకు తెలియదు. కానీ నువ్వు అలాంటి ప్రపోజల్ చేస్తే సంవత్సరంలోనే పడిపోతావు. ఖచ్చితంగా తిరుగుబాటు వస్తుంది జనాల్లో. కొంచెం అర్జెంట్ పనుల మీద లేకపోతే ఏ కారణం చేతో మన సమాజంలో ఉన్నటువంటి కొన్ని వర్క్ టెన్షన్ వల్ల కొంతమంది కొన్ని మర్చిపోయి ఒక లిమిట్ మర్చిపోవచ్చు, లేకపోతే ఇంకోటి మర్చిపోవచ్చు. అది వెళ్ళంటే నువ్వు బ్యాంక్ నుంచి కట్ చేసుకుంటే ఒకవేళ అందులో బ్యాంకులో డబ్బుల్లో ఉన్నప్పుడు వాడుకున్న సివిల్ స్కోర్ మొత్తం పోద్ది. కాబట్టి సామాన్యుని దగ్గర 1,00,000 కోట్లు ఏముండవు, 100 ఉంటే 200, 300 వన్ డైరెక్ట్ అమౌంట్ కట్ చేసుకుంటే ఇట్లా పరిస్థితి, సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది అప్పుడు? మరి అప్పుడు సామాన్యులు అడుగుతారు, ఆన్లైన్ లో నువ్వు ఓటింగ్ బెటర్ బాబు, నువ్వు సీఎం గా ఉంటావా ఉండవా, పెట్టేస్తాం తీసేస్తాం, అడుగుతాం, పెడతాడా? పనికిమాల పనులు చేయకూడదు, ఏదైనా పని చేసే పని చేయాలా. ఏదైనా అభివృద్ధి కార్యక్రమంలో ముందుకెళ్ళండి. మరి ప్రతిరోజు మీ బ్యాంక్ బ్యాలెన్స్ పెడతారా? ఆన్లైన్ లో చూడాలి మేము. రేవంత్ రెడ్డి గారికి ఎంత వస్తుందో, లేకపోతే మంత్రులకు ఎంత వస్తుంటుంది, ఎంత పెరుగుతుంది, ఇవన్నీ ఎవడన్నా చూస్తున్నాడా? ఇవాళ 100 కోట్లు ఉన్నాడు, రేపు 1000 కోట్లు పెరిగిపోతున్నాడు. యాడ్ నుంచి వస్తున్నాయి ఆస్తులు. రాజకీయం అంటే సేవ చేయడానికి, దోపిడీ చేయడానికి కాదు. కాబట్టి దోపిడీలో భాగంగా అనిపిస్తుంది నాకు. ఇది మాత్రం కరెక్ట్ కాదని అనిపిస్తుంది. గతంలో ఇదే రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు చలాన్ల విషయంలో ప్రభుత్వం వైఖరి చేస్తున్నది, చలాన్ గుంజుకొని డబ్బులు సంపాదిస్తుంది అన్నారు. ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి చలాన్ విషయంలో ఇంత ఆగ్రహం వ్యక్తం చేయడం ఎలా చూడొచ్చు? అంటే ఇప్పుడు 50% కారణం చలానాల వల్లే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయింది నాకు తెలిసి. ఇప్పుడు ఇష్టానుసారంగా పెట్టేసి ఇవాళ రేవంత్ రెడ్డి కూడా త్వరలో వెళ్ళిపోతున్నాడేమో నాకు తెలిసి, దిగిపోతున్నాడేమో నాకు అనిపిస్తుంది. మీకు ఎందుకైనా చలనాలు పోలీస్ డిపార్ట్మెంట్ చూసుకుంటుంది. ఎవరైతే రాంగ్ రూట్ లో వస్తాడు చేసుకుంటాడు. ఒకవేళ కట్టలేని వాడు ఎవరైనా ఉంటే డిసెంబర్ కోసం ఎదురు చూస్తాడు. ఏదో 20% 30% కట్టిస్తే ఏదో హాయిగా ఉంటుంది. కానీ అంతా మధ్య తరగతి వాళ్ళే కదా రోడ్ల మీద బండి వేసి తిరిగెళ్తాయి. అంతే, నీలాగా కార్లు కాన్వాయిలు ఉండవు కదా. కాబట్టి నువ్వు ప్రజల పట్ల ఏమన్నా నువ్వు ఏదో చేసేద్దామని అనుకుంటే అది మాత్రం తప్పు. అది జరిగే పని కాదు. నీ పతనం అక్కడే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు రోడ్ల మీద యాక్సిడెంట్ అయితే మాట్లాడని అధికారులు ఈ రకంగా చలాన్ విషయంలో మాట్లాడడం ఎలా చూడొచ్చు అన్నారు? వాళ్ళ ఇష్టం. ఇప్పుడు మామూలుగా ఎవరికి తెలియకుండా దోపిడీ జరిగిపోతుంది. ఇప్పుడు తెలుసు దోపిడీ అనమాట. వాళ్ళ ఇష్టం. అంటే ఒకసారి అధికారం ఇచ్చాం కదా, కాబట్టి ఇలా మాటలు వస్తూ ఉంటాయి. అధికారం ఉన్నటువంటి అధికారం ఉంది కదా అనే అహంకారంతో ఎవరైతే ఇలాంటి కొత్త కొత్త ప్రయోగాలు చేస్తాడో వాళ్ళందరూ కాలగర్భంలో కలిసిపోయారు. ఈయనకి అదే గది పడుతుందేమో అనిపిస్తుంది. ఇప్పుడు రోడ్లు సరిగ్గా లేకుంటే ఇప్పుడు కూడా మాట్లాడారు కూడా. సో ఇప్పుడు ఈ రోడ్లను చలాన్ వేసేది గవర్నమెంటే, మరి రోడ్లు వేసే రోడ్ విషయం ఎందుకు నిరాకరిస్తుంటే ఏం చెప్తారు? అదే నేను చెప్తున్నాను కదా, వాళ్ళ ఇష్టం. వాళ్ళకి అవకాశం ఇచ్చాం. వాళ్ళ ఇష్టాన్వితిగా ప్రవర్తించడం, ఇష్టాన్వితిగా చేయడం, ఇలాంటివి చేస్తున్నందుకు వాళ్ళు ఏదో ఒకరొకరు కాలగర్భంలో కలిసిపోతున్నారు. కాబట్టి కొంచెం ఆలోచించుకుని మాట్లాడితే బాగుంటది. ఇంకోటి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ 18 గంటలు పనిచేస్తున్నా ఏసీఎం కూడా నాయనతో వర్క్ చేస్తారని చెప్పడం జరిగింది. ఎలా చూస్తారు? వాళ్ళు అలా చెప్పుకోకపోతే మనుగడ ఎలా ఉంటది? చెప్పుకోవాలి, ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఏదో 18 గంటలు పనిచేసి చలానాలు విధిస్తాడంట. చలానాలు బ్యాంకులను కట్ చేసేస్తాడంట. చాలా కష్టం అది. 18 గంటలు కాబట్టి 20 గంటలు పనిచేస్తావు. నీ ఆస్తి ఎంత ఉందో వాళ్ళు చెప్పగలుగుతావా? కాబట్టి ప్రజల జోలికి రావద్దు. ప్రభుత్వాలు మీరు అభివృద్ధి కార్యక్రమాల్లో ముందెళ్ళండి. ప్రజలను ఇబ్బంది పెట్టే కార్యక్రమాలు చేయకండి. చేసినప్పుడు వాళ్ళు ఇచ్చే తీర్పుకి మీరు బలైపోవడం తప్పదు. అని ఇంకో విషయం ఏంటంటే తల్లిదండ్రుల దూరం పెడుతున్నటువంటి పిల్లలకి వాళ్ళ శాలరీ నుంచి 10% కట్ చేసి వాళ్ళ పేరెంట్స్కి ఇస్తామని అనడం జరిగింది. ఇది అసలు పాసిబుల్ అవుతుంటా? అలాంటి ఒక కార్యక్రమాలు చేస్తే బెటర్. ఎందుకంటే తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నటువంటి బిడ్డలే కదా, అందరికీ కాదు కదా. కాబట్టి ఎవడైతే నిర్లక్ష్యం చేశాడో, ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించి
తల్లిదండ్రులు ఇబ్బంది పెడుతున్నాడో అలాంటి వారి పట్ల ఇలాంటి పనులు చేస్తే మంచి పేరు వస్తుంది. మంచి పేరు వస్తుంది. ఇప్పుడు వృద్ధులు అంటేనే అర్థం చేసుకోవచ్చు, తల్లిదండ్రులు వదిలేసే వాళ్ళు, తల్లిదండ్రులు వదిలేస్తున్న వాళ్ళు వృద్ధులు అవుతున్నారు. అవునని కదా. అదే వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తామన్నారు రేవంత్ రెడ్డి. 20 సంవత్సరాలు 4,000 పెన్షన్ ఇవ్వడు. ఈ చేస్తారని ఎలా నమ్మొచ్చాను? అన్నీ చేస్తానంటారు కానీ చెయ్యరు. మరి వాళ్ళని మనం ఏమన్నా అంటే మనకి ఇబ్బంది. ఇంకా 4,000 పెన్షన్ ఇస్తాను, ఆంధ్రాలో ఇస్తున్నారు, నేను ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు నువ్వు చెప్పిన మాట మీద నిలబడాలి కదా. నిలబడకుండా ఇవాళ వచ్చి ఇప్పుడు చలానాలు వేసేసి ఆ డబ్బు తీసుకొచ్చి పెడతాడేమో. మరి ఏం తెలియదు. కానీ అయితే మనం ప్రైవేసీని లాగేసుకుని మన బ్యాంక్ అకౌంట్ గవర్నమెంట్ అటాచ్ చేసేసుకుని, అలాగే ఒక వ్యక్తి పక్క రాష్ట్రంలో భూముల మీద పట్టా మీద ఒక చిన్న పాస్బుక్ల మీద ఆయన ఫోటో వేసుకుని ఆ భూములను కబ్జా చేయాలని చూశాడు. ఈవేళ బ్యాంక్ అకౌంట్ ని కబ్జా చేయాలని చూస్తున్నాడు. కబ్జా చేసేవాడు ఎవరైనా సరే పత్రం కాక తప్పదు. మీకేం సంబంధమే నాకు అర్థం కాదు. ఇప్పుడు భూముల మీద మీకేం సంబంధం, మా బ్యాంక్ అకౌంట్ల మీద మీకేం సంబంధం? మీకు ఏదన్నా ప్రజలకు ఇబ్బంది జరుగుతున్నప్పుడు నువ్వు చలానాలు వేసుకుంటున్నావు, దాన్ని కట్టుకుంటున్నారు. కట్టలేనోడు ఏదన్నా అవకాశం వచ్చినప్పుడు కట్టుకుంటున్నాడు. ఆ మాత్రం దానికి ఈ మాత్రం నువ్వు నీ సంవత్సరం ఆలోచన చేసాడు. నీ చేతిలో ఆయుధం ఉండదు కానీ ఆలోచన చేస్తే ఓటైనా ఆయుధం ఉంటది, తిప్పు కొడితే ఎక్కడ ఉంటో కూడా తెలియదు. రీసెంట్ గానే గాంధీ భవన్ లో అత్యవసర మీటింగ్ ఏర్పాటు చేసి బీజేపీ పైన పోరాటం చేయాలన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకోవడం జరిగింది. అంటే ఎట్లా నమ్మొచ్చు అంటారు? అంటే రేవంత్ రెడ్డి గారు బీజేపీ పైన పోరాటం చేస్తారంటే నమ్మొచ్చు అంటారు? ఎందుకంటే గతంలో నేను RSS నుంచి వచ్చిన శిశువుని అని చెప్పిండు. మన మోడీ గారిని మా బడాబాయ్ అన్నాడు. మన రాజసింగ్ గారికి సీక్రెట్ గా చేతులు ఇవ్వటాలు. నిజంగా అసలు ఈయన మాటలు నమ్మొచ్చు అంటారా? రేవంత్ రెడ్డి గారు చేస్తున్న పని ఆయన నెత్తి మీద ఆయనే భస్మాసుర హస్తం పెట్టుకున్నట్టుగా ఉంది. తెలంగాణ అభివృద్ధిలో ముందుకు వెళ్ళాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం కావాలి. చిన్న బుర్రనోడు కూడా తెలుస్తుంది. పద్దాక కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ బీజేపీని విమర్శిస్తూ ఏదో ఓట్ల రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తే అక్కడి నుంచి ఫండింగ్ ఆగిపోతే కష్టపడేవాడు సామాన్యుడు జీవితాల్లో ఇబ్బందులు పడతాయి. ఆ సామాన్య జీవితాల్లో ఇబ్బందులు పడితే ఏంటి పరిస్థితి? నీకు అధికారం ఇచ్చాము, నువ్వు పెద్దన్నయ్యని పిలుచుకుంటున్నావు కదా, అలాగే సక్రమంగా సాయం తీసుకొచ్చి మాకు సహాయం చేయాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు తప్ప నిష్టాండితిగా నువ్వు కేంద్ర ప్రభుత్వంతో తగ్గులు పెట్టుకుని ఏ పని అవ్వక, ఎలాంటి సంక్షేమ పథకాలు రాక తెలంగాణ ప్రజలు అయోమయంలో పెడితే మీ ఉనికి ప్రమాదం అవుతుంది రేవంత్ రెడ్డి గారు. కాబట్టి కేంద్రంతో సఖ్యతగా ఉండవలసిన బాధ్యత అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్నటువంటి లీడర్స్ ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం అది గెలిచింది, నువ్వు గెలిచావు, నువ్వు వేళొచ్చు, అది కూడా వేళ వచ్చింది అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఏదైనా మనకి అద్భుతమైన ప్రగతి సాధించుకోవాలంటే కేంద్ర ప్రభుత్వ సహకారం 100% కావాలి. నువ్వు ఇష్టానుసారం నోరుంది కదా అని బూతులు తిట్టుకుంటూ కేంద్ర ప్రభుత్వాన్ని నిందిస్తూ ఉంటే రేపొద్దున వాడు సహాయం చేయకపోతే అన్యాయం అయిపోతే మనం కాబట్టి కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే బాగుంటుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఉపాధి హామీ పేరుని గాంధీ పేరుని రామ్జీగా మార్చడానికి కాంగ్రెస్ వాళ్ళు బాధపడుతున్నారు. సో రామ్జీగా పేరు మార్చడం ఏమి తప్పేముంది? అసలు తప్పేం లేదు, కావాలని ఏదో రాద్దాం. రామ్జీ బీజేపీ పెట్టింది, గాంధీజీ అనేది కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది. సో రామ్జీ బీజేపీ పెట్టడం కాంగ్రెస్ లో నచ్చట్లేదా? వాళ్ళు మాట్లాడుతున్నారు, ఎలా చెప్తారు? వాళ్ళు ఇష్టం కాదు కదా. గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ, ఆయన జాతిపిత కాదంటలేదు. వీళ్ళు వచ్చిన తర్వాత 15 సంవత్సరాల నుంచి వీళ్ళ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. వీళ్ళు మార్పు చేసుకోవడం తప్ప ఉంది. ఈయన ఏ మార్పు చేయకుండా ఉన్నాడో అన్ని మార్పు చేసుకుంటూ వచ్చేస్తున్నారు కదా. వీళ్ళు కూడా ఏదైనా పేర్లు మార్చాలంటే మార్చేస్తున్నారు, చేయాలంటే చేసేస్తున్నారు. జిల్లాలనేమో 2గా 3గా చీల్చేస్తున్నారు. వీళ్ళ ఇష్టం వెళ్ళి. కాబట్టి నేనేమంటానంటే అవకాశం ఉన్నంత మేర రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడం, అవకాశం ఉన్నంత మేర కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు ఎక్కువగా రాబట్టుకోవాలని ఆలోచించడం, కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉండడం, ఇక్కడ ఉన్నటువంటి సమస్యల్ని పూర్తిగా నిర్మూలించి పేద బలహీన వర్గాల వారి బాగు కోసం ప్రయత్నించాలి ఏ ప్రభుత్వం అయినా. ఇవాళ అవకాశం వచ్చిన కోతి కొబ్బరి చెప్పు దొరికినట్టు ఇష్టానుసారంగా ప్రవర్తన చేస్తే ఫ్యూచర్ లో మీకు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో నాలాంటి సామాన్యులు కూడా తెలుస్తుంది, కేంద్ర ప్రభుత్వంలో గిల్లి గజ్జాలు పెట్టుకోవద్దు. కేంద్ర ప్రభుత్వాన్ని మీరు ఎదిరించాలా, తొలగించాలా, బెదిరించాలంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారా బాబు? మీది ఒక రాష్ట్రం, 29 రాష్ట్రాల్లో ఇది ఒక రాష్ట్రం. కాబట్టి నువ్వు జాగ్రత్తగా ఉండి సఖ్యతగా ఉండి నీ ఓట్ల రాజకీయం చేసుకో, తప్పలేదు. సమయం చాలా ఉంది కదా. ఇప్పుడు సఖ్యతగా ఉండి వచ్చే నిధులన్నీ తెలంగాణకు రాబట్టి అభివృద్ధి చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. అంటే చివరిగా రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యుండి కూడా అంటే కండు తీసి గోట్లు ఆడతాం, మెడల నరాలు వేసి మెడలు వేసుకుంటాం, పేగులు వేసి మెడలు వేసుకుంటాం, లాగా తొందరలు ఇస్తాం, ఇట్లాంటి మాట్లాడడం ఏ రకంగా కరెక్ట్? సంస్కారంగా మాట్లాడితేనే బాగుంటది. ఏదేమైనా
ఒక స్థాయిలో ఉన్నటువంటి సెలబ్రిటీ కానీ రాజకీయ నాయకులు కానీ వారి ద్వారాగా యువత వాళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటది. కాబట్టి మన సాంప్రదాయం ప్రకారం మన సంస్కారంతో మాట్లాడి ముందుకు వెళ్ళాలి తప్ప ఇష్టానురీతిగా బూతులు తిట్టుకోవడం, బూతులుగా మారిపోతే యువత భవిష్యత్తు ఇబ్బందుల్లో ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు కూడా అలాగే తయారవుతారు. ఒక సెలబ్రిటీ కానీ ఒక రాజకీయ నాయకుడు కానీ చక్కటి మాట మాట్లాడాలా, చక్కటి ప్రవర్తన ఉండాలి, చక్కటి ఫాలోయింగ్ సంపాదించుకోవాలి. మీ రాజకీయ ప్రయోజనాల కోసం అయితే 6 నెలల ముందు ఏడండి, చావండి, మీరు కొట్టు చావండి. ఇప్పుడు కావాల్సింది రాష్ట్ర అభివృద్ధి, పేదల సంక్షేమానికి పెద్దపీట వేయండి. చక్కటి ఇప్పుడు చాలా మంది నిరుపేదలు ఇళ్ల కోసం ఎదురు చూస్తున్న నిరుపేదలు ఉన్నారు, అభాగ్యులు ఉన్నారు. వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేయండి తప్ప ఇష్టానుసారం బూతులు తిట్టుకుంటా కాలక్షేపం చేసేస్తే అయ్యే పని కాదు. ప్రజలు గుర్తిస్తారు మిమ్మల్ని. కాబట్టి జాగ్రత్తగా ఉండి మీరు పరిపాలన చేస్తే బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాను.